నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ఇప్పటివరకు 304 మందికి 3,45,00,000 పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్. మెరుగైన బోధనా పద్ధతుల కోసమే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు. ఎంఈఓ జయంత్ బాబు. బీఎస్ఆర్ ఎన్ఎన్బీఆర్ కళాశాల ప్రారంభమైన సౌత్ జోన్ అంతర్రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ వివరాలు ప్రకటించిన షేక్ మాలిక్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం అందే సహాయం ఆర్థిక స్తోమత లేని ఆ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం పొందే అర్హత సాధించిన వారికి నగదు చెక్కులను పంపిణీ చేశారు. 28 మంది లబ్ధిదారులకు 15 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందే అవకాశం లేని వారికి ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 304 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,45,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయల మేర మెడికల్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందని, వైద్య ఖర్చులు అవసరమైన వారు ఏ హాస్పిటల్లో వైద్య సేవలు పొందినా పాలసీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం చేయనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో అవకాశం ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే పాపం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 28 మందికి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరికీ ఇంకా ఈ కార్యక్రమం గురించి తెలిసే విధంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకున్న నిధులకి కొంతవరకు వెసులుబాటు ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 304 మందికి తెనాలి నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజుకి 3,42,00,000 రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే దాని ఖర్చులు భరించే విధంగా, ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వైద్య సేవలు చేసుకునే విధంగా, అక్కడున్న వివిధ సౌకర్యాలు లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటన్నింటినీ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గా మన కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం చేస్తున్న ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని ఎవరైతే వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడ్డారో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మా వంతు మేము మీకు సహకారం అందించి శాంక్షన్ చేపిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఉపాధ్యాయుల బోధన పటిమను మెరుగుపరుచుకునేందుకు వీలుగా 2 రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ జయంత్ బాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో శనివారం ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయంతి బాబు మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల శిక్షణ పొందిన అనంతరం ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తారని, సర్టిఫైడ్ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాంశాలు బోధించే విషయంలో ఏ అంశంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని పరిశీలన చేసి వారికి మెరుగైన విద్యా బోధన విషయంలో తగు విధంగా తోడ్పాటు అందిస్తారని అన్నారు. ఈ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయులను కించపరచడం కాదని, విద్యా బోధనల ఆధునిక పద్ధతులు ఆకలింపు చేసుకుని సరికొత్త పద్ధతిలో విద్యార్థులకు విద్యా బోధన చేరువ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ శిక్షణ తరగతులు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ బోధనా పటిమను మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నాం. ఏ టాపిక్లో ఏ అంశంలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ ఆ బలహీనతలను గుర్తించి ఆ బలహీనతలను అధిగమించడానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి ఉపాధ్యాయుడికి అనేది గుర్తించి ఆ సపోర్ట్ని అందజేయడమే ఈ LFE లీడర్స్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనిలో 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్లో నుండి ఇంకో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 9 ఎలిమెంట్స్ నుండి మొత్తం 20 ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు తరగతి గదిలో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫైడ్ అబ్జర్వర్స్ వీరికి కొంతమంది ఉపాధ్యాయులను అబ్జర్వ్ చేయడానికి కేటాయిస్తారు. పాఠశాలకి వెళ్ళి తరగతి గదిలో పాఠ్య బోధన ఎలా ఉంది,
అనేది రికార్డ్ చేసి మీడియము, లో, హై అనే కేటగిరీ ఉంటుంది టాపిక్ వైజ్గా. దాన్ని అధికారులకి పంపించడం జరుగుతుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆ ఉపాధ్యాయునికి ఎక్కడ సహాయం అవసరం అనేది గుర్తించి ఆ మేరకు సహాయాన్ని అందచేసి విద్యార్థులకు అత్యుత్తమమైనటువంటి బోధన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు జరుపుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఉపాధ్యాయుడిని తప్పు పట్టడానికి అబ్జర్వేషన్ జరగట్లేదు. అదేవిధంగా నీకు ఏమీ రాదు అని చెప్పడానికి కాదు, ఇంకా ది బెస్ట్ ఎలా మీరు టీచ్ చేస్తే పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పడం కోసమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అబ్జర్వేషన్స్ కూడా నిర్వహిస్తున్నాం. టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో నాగశెట్టి రాంబాబు మెమోరియల్ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్స్ విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభించారు. శనివారం స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల గ్రౌండ్స్ లో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్టులు తలబడే అండర్-14, అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో తెలంగాణ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. నాగశెట్టి సాయి చరణ్ విశిష్ట అతిథిగా పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ మాలిక్ పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్న క్రమంలో మాలిక్ మాట్లాడుతూ టోర్నమెంట్స్ కార్యాచరణను వివరించారు. తమ ఆధ్వర్యంలో 3వ విడత సౌత్ జోన్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా జట్ల ప్రతినిధులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సాయంతో మరి సెక్రటరీ గారు హరి గారి సాయంతో మరి తెలంగాణ నుంచి టీం రావడం, మరి అదేవిధంగా రాజేష్ గారు సెక్రటరీ గారి సాయంతో తమిళనాడు నుంచి టీం రావడం, మరి అదేవిధంగా ఇక్కడ తెనాలి వివేక కాలేజీ వివేక స్కూల్ సంబంధించిన పిల్లలు, మరి అకాడమీ యువ క్రికెట్ అకాడమీ సంబంధించిన పిల్లలు, వీళ్ళంతా ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు రావడం, వాళ్ళంతా టీమ్స్గా ఫామ్ అయ్యి మరి విఎస్ఆర్ కాలేజీలో టోర్నమెంట్ నిర్వహించడం. అందుకుగాను మరి అతని కుమారుడు నాగిశెట్టి సాయి చరణ్ మరి ఎంతగానో ఈ టోర్నమెంట్కి దోహదపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మా అకాడమీలో 1 ఆఫ్ ద మెంబర్ అవ్వడం, సాయి చరణ్ మాకు తోడుగా ఉండడం చాలా ఆనందకరం. మరి ఇలాంటి టోర్నమెంట్స్ భవిష్యత్తులో ఇది 3వ సీజను, ఇంకా మరి ఎన్నాళ్ళు కొనసాగినా కూడా దీన్ని ఆపకుండా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాగిశెట్టి రాంబాబు మెమోరియల్ ట్రోఫీ మరి ఇవాళ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి దక్షిణ భారతదేశం తరఫున తెలంగాణ మరియు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల మరి ఒక లైన్లో తీసుకొచ్చి దీనికి నాన్నగారి పేరు పెట్టి ట్రోఫీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇవాళ స్టార్టింగ్ జరుపుకోవటం, మరి శని ఆదివారాల్లో ఇవాళ మ్యాచ్ జరగటం, దీనికి మరి పార్టిసిపేషన్ చేసి దీనికి సహాయ సహకారాలు అందించిన మాలిక్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ స్టేట్ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, తమిళ స్టేట్ నుంచి కావచ్చు, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెమోరియల్ కప్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మాకు సహకరించినందుకు మా తమ్ముడైన బట్టి మన మాలిక్ గారు కావచ్చు, మనకు సహకారం అందించిన మా బ్రదర్ సాయి చరణ్ గారు కావచ్చు, అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు జ్యోతిక శాస్త్ర. నేను 9th క్లాస్ చదువుతున్నాను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడటం. 1 ఇయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. యువ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ చాలా బాగుంది. తెలంగాణ వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. తెనాలి లోకల్గా ఉండే వాళ్ళు అందరూ సార్ ఛాన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ. సో ఐ లైక్ ఇట్. క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించగలిగితే పూర్తిగా నయం చేసుకోవచ్చని గుంటూరు ఒమేగా హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో శనివారం రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు ఒమేగా హాస్పిటల్ వైద్య నిపుణులచే డాక్టర్ జీవన్ లత పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్రమంలో ఒమేగా హాస్పిటల్ వైద్యులు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా డాక్టర్ జీవన్ లత షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధిని తొలిదశలో గుర్తించేందుకు చెయ్యి పరీక్షలకు ఖర్చు ఎక్కువగా ఉంటుందని, సామాన్య కుటుంబాలకు వైద్య శిబిరం ద్వారా ఉచితంగా సేవలు అందించేందుకు తోడ్పాటునివ్వడం అభినందనీయమని డాక్టర్ జీవన్ లత సేవా దృక్పథానికి ధన్యవాదాలు తెలిపారు. ముందస్తుగా క్యాన్సర్ గుర్తించడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. డాక్టర్ జీవన్ లత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్యాన్సర్ నిర్ధారణపై ఉచిత వైద్య సేవలు 2 సార్లు నిర్వహిస్తామని, ఇందుకు సహకరిస్తున్న సంస్థ సభ్యులకు ఒమేగా హాస్పిటల్ వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరం ద్వారా అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెయిన్బో సంస్థ సభ్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము. మేము ప్రతి సంవత్సరం 2 నుంచి 3 వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ పెడతాము. ఈసారి మా క్లినిక్లోనే డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాము. దీనికి ఒమేగా హాస్పిటల్స్ గుంటూరు వారు ఇక్కడికి వచ్చి
ప్యాప్స్మియర్ టెస్ట్ ప్లస్ మ్యామోగ్రామ్ కూడా వెహికల్ వచ్చింది, మ్యామోగ్రామ్ కూడా తీస్తున్నారు. దీనికి విశేషంగా అందరూ వచ్చి ఆదరిస్తున్నారు. మహిళలే కాకుండా అందరికీ ఈ క్యాంప్ అని చెప్పడానికి ఇక్కడ TSH, HbA1c ప్లస్ RBS కూడా ఫ్రీగా చేసి అవసరమైన వారికి మందులు ఇస్తున్నాము. ఇక్కడ ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయితే వాళ్ళని తీసుకువెళ్ళి ఒమేగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా చేస్తారు. సో ఈ క్యాంప్కి సహకరించినందుకు ఒమేగా వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే కాకుండా మా ట్రస్ట్ వాళ్ళందరూ సహకారంతో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ముందు కూడా చేస్తామని, ఇలాగే అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అంటే క్యాన్సర్ జనాల్లో నార్మల్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చాక ఇంకా అయిపోయింది, ఇంతటితో లైఫ్ అయిపోయింది అన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక క్యాన్సర్ మనం గుర్తిస్తే అది పూర్తిగా ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేసేయచ్చు పేషెంట్స్కి. సో అందుకే ఈ స్క్రీనింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ. సో ఇందులో 2 రకాల క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేస్తున్నాము. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. ఇండియాలో ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ బ్రెస్ట్ను, సర్విక్స్. అంటే టాప్ 2 క్యాన్సర్స్కి మనం స్క్రీనింగ్ చేస్తున్నాం ఇక్కడ. చాలామంది వచ్చారు పేషెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి రెయిన్బో ట్రస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తుంది పేషెంట్స్కి. ఏమన్నా ప్రాబ్లమ్స్, ఆంకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఒమేగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవచ్చు. కార్తీక మాసంలో వన సమారాధనలకు ఉన్న ప్రాధాన్యత చాటుతూ ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలతో కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదిక వన సమారాధన మహోత్సవం ఆద్యంతం ఆహ్లాదాన్ని పంచింది. శనివారం కొల్లిపర మండలం వల్లభపురం కృష్ణానది తీరంలో ప్రాంగణంలో గల అరటి తోటలలో మండల బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. మహిళలకు కుంకుమ పూజలు నిర్వహించగా బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర్ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణ సంఘీయులకు లభిస్తున్న అవకాశాలను వివరిస్తూ తనకు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో నాటక అకాడమీ డైరెక్టర్ గా అవకాశం లభించిందన్నారు. అకాడమీ ద్వారా తన పరిధిలో కళారంగంలో సంఘీయులను ప్రోత్సహించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రత్నాకర్ శాస్త్రిని బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పొతవాసుల పురుషోత్తమ శర్మను ఘనంగా సత్కరించాలని, అనంతరం ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లను అతిథుల చేతి మీదుగా అందజేశారు. ఇదే కార్యక్రమంలో దేశభక్తిని చాటుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన 500 మంది వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు పోగుల రామలింగేశ్వర శర్మ, ఉరత సూర్యనారాయణ, పరాశరం జగన్నాథాచార్యులు, కల్వకలు వీరభద్ర శర్మ, రొంపిచర్ల జనార్దన్ భట్టర్, నందివెలుగు వెంకటరావు మాస్టర్, పిడపర్రు చంటి, కొల్లిపర నిరంజన్ శర్మ, పోతురాజుల రాంబాబు శర్మ, గాదిరాజు ఉదయ భాస్కర్ ప్రభుత్వం పాల్గొన్నారు. కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో తెనాలి బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి, ఇటీవల రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమితులైన మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర్ శాస్త్రి గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉరత సూర్యనారాయణ శాస్త్రి గారు, పరాశర జగన్నాథాచార్యుల గారు, మా శర్మ గారు, చంటిబాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా పారితోషికాలు ఇవ్వటము, అదేవిధంగా మహిళలకి, చిన్నపిల్లలకి అనేక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయటము, మహిళల్లో విశేషంగా కుంకుమార్చనలు, సత్యనారాయణ సంవత్సరం, సామూహిక వ్రతాలు, అభిషేకాలు అన్ని కూడా పొద్దున్న నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమాలు కొల్లిపర మండల బ్రాహ్మణ ఐక్యవేదిక వాళ్ళు నిర్వహించారు. కార్తీక మాసంలో ఈ రోజున ఉదయం 6:30 కార్తీక దామోదర స్వామి వారి యొక్క అర్చన కార్యక్రమం, స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానాన్ని జరిపించడం జరిగింది. తదనంతరం మహిళలకు, చిన్నపిల్లలకు ఆడవింపుగా చక్కగా ఆటలు, పాటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే నెగ్గారో వాళ్ళకి మంచి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా చిన్నపిల్లలకి చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటే వాళ్ళకి బాగా ఆనందంగా ఉంటుంది. విద్యా విషయంలో ఎవరైతే బాగా రాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సాహక చిన్న బహుమతులుగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్కాలర్షిప్ రూపంలో అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు ఇంకా మంచిగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, మన బ్రాహ్మణ సంఘం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపడేట్టుగా మనం చిన్న జ్ఞాపకాలు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మా కార్యక్రమానికి తెనాలి బ్రాహ్మణ సేవా సమితి వారి యొక్క ఎప్పుడూ కూడా పరిపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన శర్మ గారు డైరెక్టర్ గారు అయిన తర్వాత, నాటక అకాడమీ డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ వనసరమ సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా విశేషదాయకమైనటువంటిది. మనందరికీ కూడా ఇందాక అందరం పరిచయం చేసుకున్నాం. మా కొల్లిపర మండల
బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులందరం కూడా ఇక్కడ ఈ విధంగా మనసామారాధన నిర్వహించుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా బ్రాహ్మణ ఐక్యత వర్తిల్లాలి అని చెప్పేసినటువంటి నిర్ధారణతో ఇక్కడ అత్యంత వైభవపేతంగా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కనుక ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ తెనాలి పట్టణానికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉప్పలపాటి అంకయ్య 695వ స్మారక సంగీత కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలోని గోవర్ధన్ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు సంగీత సద్గురు సేవా సమితి కన్వీనర్ కానూరు రామకృష్ణ తెలియజేశారు. తెనాలి నెహ్రూ రోడ్లోని గోవర్ధన్ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మృదంగ విద్వాంసులు సంగీత సద్గురు సేవా సమితి కన్వీనర్ కానూరు రామకృష్ణ మాట్లాడుతూ తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఉప్పలపాటి అంకయ్య 695వ స్మారక సంగీత కార్యక్రమాన్ని గోవర్ధన్ స్వామివారి గుడి ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశిష్ట గాత్ర కచేరీ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన డాక్టర్ యలమండ్ర శ్రీనివాస శర్మ గాత్ర కచేరీ ఉంటుందని అన్నారు. సంగీత అభిమానులు 50 మంది విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సంగీత జగద్గురు సేవా సమితి రామలింగేశ్వరపేట తెనాలి సంస్థ గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సంగీత కార్యక్రమాలని చేస్తోంది. అందులో భాగంగా రేపు అనగా 9/11/2025 ఆదివారం సాయంత్రం మన రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం ప్రాంగణంలో మన తెనాలికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు కీర్తిశేషులు ఉప్పలపాటి అంకయ్య గారి స్మారక సంగీత కార్యక్రమాన్ని సప్తపన్ని సంగీత క్షీరసాగర వారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపు సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా 695వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు సాహిత్య సంగీత ప్రవీణ వాగ్గేయకారులు అయినటువంటి కొవ్వూరు వాస్తవ్యులు డాక్టర్ యలమండ్ర శ్రీనివాస శర్మ గారు గానం చేయడానికి విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వయలిన్పై సోదరుడు చావల శ్రీనివాస్ విజయవాడ, మృదంగంపై బహుదీయుడు రామకృష్ణ సహకారం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎగ్జాక్ట్గా సాయంత్రం 6:30 గంటలకి మొదలై 8:30 గంటలకి ముగించుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సంగీత కార్యక్రమాన్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. పెట్రోల్ బంకు లీజ్ అగ్రిమెంట్ సమయం గడువు ముగికి ముందే వేరొకరికి ఆ పెట్రోల్ బంకును దారాదత్తం చేసే ప్రయత్నం పెట్రోల్ బంకు యాజమాన్యం చేస్తుందని, అట్లే తనకు రావాల్సిన నగదును కూడా చెల్లించకుండా తను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటూ పెట్రోల్ బంకు లీజుదారుడు మీడియాను సంప్రదించాడు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం పెదరావూరు శివార్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ లీజ్ అగ్రిమెంట్లో చోటు చేసుకున్న వివాద క్రమంలో శనివారం లీజుదారుడైన అవనిగడ్డ ఉదయభాను మీడియాతో మాట్లాడారు. తాము చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లీజు సమయం ముగికి ముందే బంకును మరో 2 లీజుకి ఇచ్చారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి లీజుకు తీసుకున్నప్పటికీ తమ భాగస్వామి తనను మోసం చేసి నగదును మళ్లించాడని, ఈ విషయంపై తనతో ఉన్న పార్ట్నర్పై కేసు నమోదు చేసి ప్రస్తుతం తాను ఒక్కడిగా బంకు నిర్వహిస్తున్నానని, తన పరిస్థితుల కారణంగా 3 నెలలుగా బంక్ కార్యకలాపాలు నిలిచిపోయాయని, తన లీజు గడువు పూర్తి కాకపోయినా లీజుదారులు బంకు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. తనకు రావాల్సిన 7,50,000 రూపాయలు ఇస్తే ఖాళీ చేస్తానని చెప్పగా కేవలం 4 లక్షల రూపాయలు మాత్రం ఇస్తానని చెబుతున్నారని భాను తన పరిస్థితిని వివరించారు. బంకు లీజుకి ఇచ్చిన పీటర్పాల్ స్పందిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన 4 లక్షలు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే భాను 7,50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బంకు స్థలానికి రెంట్ చెల్లిస్తున్న కంపెనీ వారే తాత్కాలికంగా బంకు ద్వారా పెట్రోల్ డీజిల్ విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. రాజీ మార్గం కోసం ప్రయత్నించామని పీటర్పాల్ తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో పొట్టు విడుపులు ఉండాలనే భావన పీటర్పాల్ వ్యక్తం చేసినట్టు తెలిపారు. నేను పెదరావూరు హెచ్పీ బంకుని లీజుకు తీసుకున్నాను. లీజు తీసుకొని 3 నెలలు రన్ చేసేసాను. రన్ చేస్తే 3 నెలల తర్వాత నన్ను దౌర్జన్యం చేసి బయటికి పంపించేసేసారు. బయటికి పంపించేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఖాళీగా ఉంటుంది. 3 నెలలలోపు 3 అగ్రిమెంట్లు రాశారు. 3 అగ్రిమెంట్లు రాసి నన్ను బయటికి పంపించేసి నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఈరోజు ఫ్యూయల్ తెప్పించి అమ్ముతున్నారు. నేను వచ్చి అదేంటండి నాకు అగ్రిమెంట్ ఉంది, టైం ఉంది, నాకు డబ్బులు సెటిల్ చేసి మీరు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోండి అని అన్నాను నేను. అంటే వాళ్ళు దానికి నా మీద దౌర్జన్యానికి దిగి SC/ST కేసు పెడతాను, నీ మీద నేను పొడిచేస్తాను, నరికేస్తాను, కత్తులతో నా దగ్గర రౌడీలు ఉన్నారు, అది ఇది అని చెప్పి నన్ను ఇది చేస్తున్నారు. నాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, నాకు న్యాయం చేయాలి, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది,
నాకు ఇంకా 5 నెలలు గడువు ఉంది. నాకు మొత్తం నాకు 7.5 లక్షలు ఇవ్వాలి. నాకు తెలియకుండా నా అకౌంట్లో నుంచి 1,50,000 రూపాయలు వాడుకున్నారు. అయ్యా నా పేరు మాది కొల్లిపర, బొంకి ఎక్కడ వచ్చింది. నా పేరు కంచెర్ల పేటపాలు. నేను నడిపాను, కొంచెం ఇబ్బంది వచ్చి నేను నడపలేకపోతే ఈయనకిచ్చా, లీజుకి ఇచ్చానయ్యా. లీజుకి ఇస్తే ఈయన పేరు భానుగారు. ఈయనకి ఇచ్చినాక ఏం జరిగిందంటే అయ్యా, ఈయన సరిగా నడపలేకపోతున్నాడు. సరే నడపలేకపోయారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్, వాళ్ళిద్దరూ కొట్టుకోపోయారు. వాళ్ళిద్దరికి నువ్వు కాచేసి అని అనుకున్నారు. ఇద్దరు పోయి కేసులు పెట్టుకున్నారు తాలూకా పోలీస్ స్టేషన్లో. నీ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నడుపుకో బొంకు, మాకేం సంబంధం లేదు అని అన్నాం. నేను నడుపుకాను అంటున్నాడు. సరే ఇక నేను కమిటీ వాళ్ళు వచ్చారు. మేము నెలకి 25 లక్షలు మీకు 25 ఏళ్ళు నేను లీజ్ చేస్తున్నాను మీకు సైట్కి, మేము టూరుకుంటా విన్నాను అని అంటే ఆ కమిటీ వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. చేసుకుంటే ఈయన వచ్చి ఆటంకాలు రకరకాలుగా మాట్లాడతారు. 10 మందిని వేసుకొస్తారు, తాగొస్తారు, బుర్రబాబు చేస్తారు. వీళ్ళు బొంకు మీదకి వచ్చి ఎట్లాగయ్యా 4 లక్షలు నేను ఇస్తా తీసుకోయన్నా, కాదుకూడదంటే మధ్యలో పెద్ద మనుషులు ఏమన్నారంటే ఆ కమిటీ వాళ్ళు 1 లక్ష కలిపి 5 లక్షలు ఇప్పిస్తావులే అన్నారు. కాదుకూడదు, నాకు 7 లక్షలు కట్టాలంటారు. కష్టాల్లో ఉన్న ఒక పక్షిని కాపాడేందుకు సాటి పక్షులు చూపిన ఔదార్యం మానవత్వాన్ని మర్చిపోతున్న మానవులకు మేల్కొలుపనే చెప్పాలి. ఇలాంటి సంఘటనే తెనాలి పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని కోనేరు బజార్లో విద్యుత్ స్తంభంపై గల విద్యుత్ వైర్లకున్న గాలిపటం దారంలో చిక్కుకున్న పక్షి పరిస్థితిని గమనించిన ఇతర పక్షులు తమ ఐకమత్యాన్ని చాటుతూ ఆ ప్రాంతంలో అరుస్తూ గుంపుగా ఎగిరాయి. ఇది గమనించిన ఆ ప్రాంతవాసి విద్యుత్ తీగల్లో చిక్కుకున్న పక్షిని విడిపించి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో ఉన్న పక్షి సురక్షితంగా బయటపడటంతో అప్పటి వరకు సందడి చేసిన పక్షులు ఎగిరిపోయాయి. మొత్తానికి కష్టంలో ఉన్న పక్షి రక్షించడానికి పక్షులు చాటిన ఐక్యమత్య స్పందన మానవత్వాన్ని తట్టి లేపిందనే చెప్పాలి. తల్లిదండ్రులను చూడడం ఇబ్బందికరంగా ఉన్న రోజుల్లో వృద్ధులకు ఆశ్రమం ఏర్పాటు చేసి సేవలందించడం అభినందనీయమని అమర్తలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం పాపట్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో అమర్తలూరుకు చెందిన వేమలపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మైనేని రత్నప్రసాద్ సతీమణి బాలవాణి జన్మదినోత్సవం పురస్కరించుకుని శనివారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తొలుత ఆశ్రమ నిర్వాహకులు శ్రీధర్ జయశ్రీ దంపతులను అభినందించి వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ తమకున్న దాంట్లో పేదవారికి సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉద్దేశంతో మా మిత్ర బృందం తరఫున ఈ సంవత్సరం ఇప్పటికే 2,000 మందికి సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కావూరి సాంబశివరావు, బొల్లెదు మహేంద్ర, అలపర్తి శ్రీను, గ్రంథి సురేష్, నార్ల వెంకటేశ్వరరావు, చేకూరి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇంత మన తల్లిదండ్రులు చూడటానికే ఇబ్బంది అయిన ఈ రోజుల్లో ఇంతమందిని వృద్ధుల్ని మరి వాళ్ళని చూడటం ప్రత్యేకంగా మరి వారి కృషిని మేమందరం కూడా అభినందిస్తూ మా మిత్ర బృందం మరి సహకారంతో మరి ఈ రోజున వారి ఇరువురికి సన్మానం చేయడం జరిగింది నూతన వస్త్రాలు. మరి అట్లాగే మిగిలిన వారికి కూడా నూతన వస్త్రాలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు తాతినేని వెంకటేశ్వరరావు గారని మా మామగారు, వాళ్ళ అబ్బాయి తాతినేని రమేష్ గారు మరి వారి సహకారంతో ఆర్థిక సహకారంతో మరి మిగిలిన ఇక్కడున్న మరి ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మా సతీమణి బాలవాణి గారిది కూడా ఈరోజు జన్మదినం. ఈ రెండు కలిసి వస్తాయి కాబట్టి మరి ఈ కార్యక్రమం చేపట్టడం. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ సురక్షితమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి ఆరోగ్యంగా ఉంచడమే తమ సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొట్టు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడానికి ఈ సామాజిక నీటి శుద్ధి కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని తురుమెల్ల గ్రామంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మా సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో అమృతలూరు మండల పరిధిలోని ఎలవర్రు, పాంచవలారం, పెదపూడి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించారు.
ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సంస్థ యొక్క విధి విధానాలు ప్రజలకు అందించే సేవల గురించి వివరించారు. నీటి వసతి, షెడ్డు, విద్యుత్, గ్రామ పంచాయతీ తీర్మానం అందజేస్తే తమ సంస్థ సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 5 రూపాయలకి 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీరు అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పెదపూడి సర్పంచ్ పెదపూడి ఆనందబాబు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ సర్పంచ్ లాం హరినాథ్ బాబు, గవని శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ఓలేటి వెంకట, తమలపాకుల ప్రేమయ్య, సంస్థ ప్రతినిధి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3 ఊర్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ 3 ప్లాంట్లు కూడా మెయింటెనెన్స్ లేకనే బంద్ ఉన్నాయి. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ పాంచాలవరంలో 5-6 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేక బంద్ ఉంది. అదేవిధంగా వచ్చేసి ఎర్రవరం కూడా సేమ్ ప్లాంట్ మెయింటెనెన్స్ లేకనే అదొక 7-8 సంవత్సరాల నుంచి బంద్ ఉంది. తర్వాత పెద్దపూడిలో కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ కూడా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేకనే బంద్ ఉంది. అంటే ప్లాంట్ అనేది ఎవరెవరు స్పాన్సర్షిప్ చేయగలుగుతారు, కానీ దాని మెయింటెనెన్స్ లేకనే చాలా ప్లాంట్లు మాత్రం ఈ విధంగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇటువంటిని మళ్ళీ మేము ఉపయోగంలోకి తేవాలని ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 304 మందికి 3,45,00,000 పంపిణీ, మంత్రి నాదెండ్ల మనోహర్. మెరుగైన బోధనా పద్ధతుల కోసమే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, ఎంఈఓ జయంత్ బాబు. బీఎస్ఆర్ ఎన్ఎన్బీఆర్ కళాశాల ప్రారంభమైన సౌత్ జోన్ అంతర్రాష్ట్రాల క్రికెట్ టోర్నమెంట్ వివరాలు ప్రకటించిన షేక్ మాలిక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.